హాయ్ మధు, దిస్ ఇస్ అనుజ. హే, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా ప్లీజ్? అనుజ చెప్పిన మనిషి మీరే కదా? Don't talk to me. Act like you don't know me. ఐ డోంట్ నో యూ అంటే రిచర్డ్ మీరే కదా? Don't ఆ talk to పార్సల్ నాకు Don't look at me. ఏ హెల్ప్ చేస్తే థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నాడు గుండు. చూస్. హలో, చెవులు పోయాయా? ఏ ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకి. నాకియా? ఏ వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నా చెట్ల కిట్టైన కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచొచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? చీ, డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి ముగ్గురున్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా, ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? షట్ అప్. Hey, అటు చూడరా. బేబీ, ఐ వాంట్ మోర్. కూడా చెయ్యవు. ఎరా ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది? లేటెస్ట్ ట్రెండ్. నీట్ గా ఈ షర్ట్ వేసుకునిరా. మా డాడీకి నువ్వు పెళ్లి కొడుకులా కనిపించావు. పెళ్లి కొడుకా? ఈ రోజే మా డాడీ ఫ్రీ. దయచేసి నీ డొక్కు బైక్ లో రాకు. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగి ఓ డీసెంట్ బండి వేసుకునిరా. అయ్యో, ఎంత జుట్టు! ఇదంతా తీసేసిరా. 11 o'clock నీకోసం వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయకు. బీ ఆన్ టైం. మధు, ఏ మధు. మావా, నీ లవర్ వాళ్ళ నాన్న తన పుట్టగానే ఆపేశాడా లేక ఇంకో ఇన్నింగ్స్ ఆడాడా? ఎందుకురా? ఏం లేదు, సూపర్ బ్రీడ్ లాగుందే, చెల్లులుంటే నేను ట్రై చేద్దామని. ఒరిజినల్ ఉండగా ఎందుకురా జెరాక్స్? నచ్చితే దీన్నే తీసుకో. కాఫీ పొడి అప్పు అడిగినట్టు అడగగానే ఇచ్చేసాడేంటి? నాతో పాటు పనిచేసే ఏరోసిస్ పార్సల్. తనకి ఒంట్లో బాలేనందువల్ల ఈ పార్సల్ నేను తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేయ్. ఏ, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఇది అడ్రస్. థ్యాంక్ యూ. ఆంటీ, ఏంటి అరటి పండుగ ఆపరేషన్ చేస్తున్నారు? I'm always very hygienic, clean and neat. మన జేకే కూడా అంతే, క్లీన్ నీట్. అబ్బో, చాలా శుభ్రం. అవునవును, ఒకసారి రూమ్ కి వస్తే తెలుస్తుంది. దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. Is it? యా. మరే శవం కంపు కొడుతూ. చూసుకోరా. నేను నీకిచ్చిన షర్ట్ ని ఎందుకు వాడికిచ్చావు? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను. అదే తినటానికి ఏం చేస్తున్నావు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అది మరి నేను ఈ ఇంటి గెస్ట్ని బాబు. ఎన్ని రోజులుగా? జస్ట్ 1 year. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా? Where are you staying now? we are in Matum. Wow, it's a very lovely place. When I was young, అక్కడికి డాన్స్ క్లాస్ కి వెళ్తాను. కార్నర్ లో ఒక రెస్టారెంట్. అక్కడ ఒక మలయాళీ మాస్టర్ ఉంటారు. ఆయన ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. చేటా చేటానే. ఇదే కంటిన్యూ అయితే అంకుల్కి టాటా. హలో, యా, ఓకే, 15 minutes I'll be there. సారీ అంకుల్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. జేకే, It's okay, Madhu, okay. No problem. ఆయన అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు 2 కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు?
ఇది మాత్రమే కాదు, బాంద్రాలో సెకండ్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ ఒక బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రేయ్ నేను తట్టుకోలేకపోతున్నాను. రారా. వెల్కమ్ టు అవర్ డ్రీమ్ హౌస్. పెళ్ళైన తర్వాత మనం ఉండబోయే ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీయా? యా, మన ఇద్దరం కలిసి రీసెర్చ్ చేసి వెరైటీగా పిల్లల్ని కనబోయే ఫ్యాక్టరీ. ఏ ఆ ఫ్యాక్టరీకి నో హాలిడేస్, నో బంద్, ఓన్లీ ఓవర్ టైం. అయితే జాబ్కి రాజీనామానా? ఏ నా డాడీకి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కి మన మనవలు కూడా పనిచేయక్కర్లేదు. ఈ ఏరోస్టెస్ ఉద్యోగం కూడా జస్ట్ ఎగిరే థ్రిల్ కంతే. ప్రతి ఒక్కరు డబ్బు కోసం పనిచేస్తుంటే నువ్వు థ్రిల్ కోసం పనిచేస్తున్నావు. జేకే, ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్నాం. బయట చీకటి పడుతున్న క్లైమేట్, చల్లగా వీచే గాలి. ఫ్యాక్టరీని త్వరగా ఓపెన్ చేయాలని లేదా? కన్నా లడ్డు తినాలని లేదా? చెప్పింది మళ్ళీ చెప్పకు మమ్మీ. తను నాకు తెలిసిన డిజైనర్. చెప్పిన డేట్ కి పెళ్లి డ్రెస్సుల్ని డెలివరీ చేస్తాడు. నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ మా. యా ఓకే యా బాయ్. ఏమైంది? ఏది? ఇది పనిలో దెబ్బ తగిలింది. పనిలో దెబ్బ తగలడం ఏంటి? నువ్వు రిపోర్టర్వా రౌడీవా? జస్ట్ లుక్ అట్ యువర్ ఫేస్ జేకే. ఓ మై గుడ్నెస్, బ్రాండ్ న్యూ కార్ ఇలా అయిపోయింది ఏంటి? ఫ్లైట్కి టైం అయింది, బయలుదేరదాం. రిడిక్యులస్. నీ లైఫ్ బాగా ఎత్తుకు టేకాఫ్ అవబోతోంది. నెప్ట్యూన్ టెక్నాలజీస్ అని కెనడాలో పెద్ద కంపెనీ. వాళ్ళు బెంగళూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నీకు తెలుసా జేకి? దాని గురించి కవర్ స్టోరీ రాయాలా? నీ పత్రికలో నీ పేరు హెడ్లైన్స్ గా రావడానికి మాట్లాడుతున్నాను. ఆ కంపెనీకి సీఈఓగా స్టార్టింగ్ సాలరీ 3 lakhs, గాంధీనగర్లో డ్యూప్లీ అపార్ట్మెంట్. ఆ అదృష్టవంతుడివి నువ్వే. A small gift from my dad. సో నువ్వు వెంటనే బెంగళూరుకి బయలుదేరుతున్నావు. అంటే ఈ ముద్దు ముచ్చట్లో దేనికేనా? జేకే, నువ్వు పని చేయి. అలాగే మీ నాన్నతో నేనే బ్రాండ్ అండర్వేర్ వేసుకోవాలో అడిగి చెప్పు. వెళ్ళే దారిలో కొనుక్కొని వెళ్తాను. హౌ చీప్. అవును, నేను చీపే. అన్నీ తెలిసేగా లవ్ చేసావు. మొదట్లో నేను చేసే ఉద్యోగం ఉండే చోటు నీకు బ్యాడ్గా అనిపించలేదు, ఎందుకంటే బ్లైండ్ లవ్. ఇప్పుడు నీకోసం నన్ను మార్చుకోమంటావా? అందులో తప్పే ఉంది. డోంట్ యు వాంట్ టు చేంజ్? బెటర్ లైఫ్ కి వెళ్ళాలని ఆశ లేదా? డెఫినెట్లీ, కానీ అది నా సొంత ప్రయత్నంతో వెళ్ళాలి. అలాగే మీ నాన్న నా గిఫ్ట్ షాప్ను మూసేయమను. గుడ్ బాయ్. గుడ్ బాయ్. వాడు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు. వాడొస్తాడని దీని ఎత్తుకొచ్చారు. వాడిది డైలీ చెప్పేదే సార్. ప్లీజ్ నన్ను షూట్ చేయకండి సార్. రేయ్, వాడున్న చోటకి వెళుతున్నాం. వాడి కళ్ళ ముందే దీన్ని లేపేస్తున్నాం. నో సార్. ఫోన్ చేయి. Shut up. అన్న రింగ్ అవుతుంది. సార్ సారీ సార్, బ్యాటరీ డౌన్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో డైమండ్స్ తో పాటు హోటల్కి వచ్చేస్తాను సార్. 5, 6, 7, 8, 9. మళ్ళీ మరొకసారి ట్రై చేద్దామన్నా. ఎందుకురా? తను లవర్ వచ్చేంత వరకు మనకి టైం పాస్ అవ్వాలి కదా. సరే లేపు. 6, 7, 8, 9. రూమ్ నంబర్?
రే గొడగొడలకెందుకురా గన్ను తీస్తారు. ఒక చిన్న విరామం తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు చాలా సంతోషం. డైమండ్స్. ముందు మధు. ముందు డైమండ్స్ ఇచ్చేసి తర్వాత తన్ని తీసుకెళ్ళు. అదేదో ఇచ్చే జేకే ప్లీజ్. డైమండ్స్ దొరకగానే మమ్మల్ని చంపకుండా వదులుతావని ఏంటి గ్యారంటీ? గుడ్ క్వశ్చన్. ఇది 5 స్టార్ హోటల్. అనుమానం వచ్చే విధంగా ఒక చిన్న సౌండ్ వచ్చినా వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. నేను నమ్మను. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చే ప్లీజ్ జేకే ప్లీజ్. Shut up! నేను నిన్ను అడుక్కోవడం లేదు, ఆర్డర్ చేస్తున్నాను. ముందు దీన్ని లేపేసి ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఫినిష్ చేసి నేను డైమండ్స్ తీసుకుని వెళ్ళిపోతాను. నీ వీరత్వం చూపిస్తే అంతా తలకిందులుగా మారిపోతుందా? డైమండ్స్ ఇవ్వు. ఇవ్వు. నువ్వు ఒంటరి వాడివి, మేము ముగ్గురున్నాం. చూసుకుందావా? జేకే ప్లీజ్ ప్లీజ్ జేకే వాళ్ళ డైమండ్స్ వాళ్ళకి ఇచ్చే ప్లీజ్. Shut up. పోలీసులు పిలుచుకొచ్చాబెట్రా. Happy anniversary, darling. Next time, can we just go to freaking Disneyland? Quiet. You're all right, fine, okay? Come, let's go.